ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనము పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉన్నారా? సింపుల్. ఈరోజు ఆ ఒక్క మాట చాలు, ఇక్కడ నుండి ఊహించుకుని వెళ్ళిపోతాం కదా. పరిశుద్ధంగా ఉన్నామా? ఏ విషయంలో పరిశుద్ధత? ఈరోజు క్రైస్తవ సంఘాలను అడిగితే ఏ విషయంలో పరిశుద్ధత అంటే, తెల్ల బట్టలు వేసుకుంటున్నాను పరిశుద్ధుని. రియల్లీ? తెల్ల బట్టలు వేసుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావా? హృదయ శుద్ధి లేకపోతే బయట తెల్ల సున్నం కొట్టిన సమాధే కదా. బయట బహిరంగంగా ఘనంగా కనబడుతున్నాం, ఏం ప్రయోజనం? హృదయ శుద్ధి లేకపోతే దేవుడు ఎలాగండి ఆ హృదయంలో జీవిస్తాడు? ఎందుకంటే మన దేహము దేవుని ఆలయం అనేది, దేవుని వాటిని చూస్తే ఇంచుమించు 25 వచనాలు బైబిల్లో నీ దేహము దేవుని ఆలయం అని తెలియజేయబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఏంటంట? మన దేహము దేవుని ఆలయము. జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏంటంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మళ్ళా లెట్స్ గో టు ద నెక్స్ట్ వర్స్. రోమీయులకు రాసిన పత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. పరిశుద్ధముగాను ఇంకా దేవునికి అనుకూలంగాను, ఇది మీకు యుక్తమైన సేవ. పరిశుద్ధంగా ఉండండి అయ్యా బాబు. మీ దేహంలో పరిశుద్ధంగా కాపాడుకోండి, మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోండి. 2 కొరింథీయులు 6:16. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో, ఎక్కడంట? మనలో, మన ఆలయంలో, మన దేహంలో, వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. నేను వారి దేవుడినై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు అన్యుల మధ్య, లోకం మధ్య, పాపం మధ్య నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. ఆ మాట మరలా, హోలీ, సెట్ అపార్ట్, హోలీ. మీరు వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండేటప్పుడు పరిశుద్ధంగా ఉండండి. ఈరోజు చాలామంది ఈ పరిశుద్ధము, దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించాలన్న మాట సింక్ అవుతలేదు. ఐమ్ ట్రైంగ్ టు పుట్ డౌన్. ఎందుకంటే ఇంతవరకు ఐమ్ జస్ట్ బిల్డింగ్ ద ఫౌండేషన్. కానీ ఈ ఫౌండేషన్ ఏంటంటే, మన దేహము పరిశుద్ధాత్మ ఆలయము. అంటే పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు మనుషుల మధ్య నివసించాలనేటప్పుడు గుడారాలను కోరుకున్నాడు. గుడారం ఏమన్నాడు? ఒక గుడారం వేసి ఆ గుడారములో దేవుడు ఉన్నాడంట. ఆ గుడారమే ప్రత్యక్ష గుడారము అంటాం. ప్రత్యక్ష గుడారం, ద హోలీ టాబర్నాకిల్. అక్కడ చూసినప్పుడు బయట కోట్, లోపట కోట్, లోపటి ఇన్నర్ కోట్. ఆ లోపటి ఇన్నర్ కోట్లో అతి పరిశుద్ధ స్థలంలో మందసపు పెట్టి పైన మనం చూస్తే 2 కెరూబులు ఎలాగా ఒకవైపు ఒకటి ఇలాగ రెక్కలు ఎత్తి కిందకు చూస్తుందంట. ఆ మధ్యలో చూస్తే అక్కడ గుర్రపిల్ల రక్తాన్ని చిందిస్తాడు ప్రధాన యాజకుడు. ఆ స్థలము చూస్తే కరుణాపీఠం అని పిలబడుతుంది. అక్కడ దేవుడు నివసిస్తాడంట. ఆయన ఆత్మ అక్కడ ఉందంట. జస్ట్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్, 2 దూతల మధ్య అక్కడ సింహాసనం, కరుణాపీఠం. అదే యెషయా ప్రవక్త అంటాడు, అక్కడ కెరూబులు, శరాపములు చూస్తూ వారు చెప్పే మాట ఏంటి? ఆ ఆలయంలో చూసిన ఆయన దర్శనానికి ఆయనకి కనబడేది ఏంటంటే, పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహిమ సర్వలోకము నింపబడుతుంది. బట్ దెన్ రిమెంబర్ దిస్, ఆ పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు గుడారం వేసి ఇశ్రాయేలీల మధ్యలో ఉండేవాడు. గుడారం ఎప్పుడు మధ్యలో ఉండాలి. ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలీల క్యాంప్ మధ్యలో ఉండాలి. వారు ఎక్కడ సైడ్కి పెడతానికి లేదు.
ఆ మధ్యలో 12 ట్రైబ్స్ షుడ్ సరౌండ్, ఆ మధ్యలో ఉండాలి. అక్కడ నుండి వారు ఎక్కడికి వెళ్ళారో అక్కడ దేవుడు వారితో పాటు, వారు ముందుగా వారితో పాటు వెళ్ళాడు. కానీ ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాత ఇంక దేవుడు గుడారాలలో నివసిస్తలేదండి. ఇంక దేవుడు ఏదో గోపురాల్లో, ఆలయంలో నివసిస్తలేదండి. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు ఏమైంది చెప్పండి? తెర ఆలయంలో పై నుండి కిందకి 2గా చినిగింది. అవునా కదా? సాదృశ్యం ఏమి తెలియజేయబడింది? ఎవరైనా సరే ఆయన దగ్గరికి ధైర్యంగా రావచ్చు. ఇంకెవరైనా సరే తండ్రి దగ్గరికి ధైర్యంగా రావచ్చు. ఇంకా కరుణాపీఠం, ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. ఎనీబడీ కెన్ కమ్. రక్తంలో కడగబడవచ్చు. ఎందుకంటే ఆ ఫుల్ టాబర్నాకల్ చూస్తే, బయట చూస్తే అడుగు పెట్టిన వెంటనే ఆ గుడారంలోకి అడుగు పెట్టిన బలిపీఠం, బలి అవ్వబడిన స్థలం, రక్తం చెందబడే స్థలం. యేసు ప్రభు మన కొరకు బలి పశువుగా శిలువ పైన వేలాడాడు, మరణించాడు. ఆయన రక్తము చిందించబడింది. ప్రతి పాపాన్ని కడిగి క్షమిస్తానికి రక్తం చిందించబడింది. నెక్స్ట్ మనం చూస్తాము, దేర్స్ అ లేవర్, గంగాళం, కడుక్కునే స్థలం, చేతులు కాళ్ళు కడుక్కునే స్థలం. ఎప్పుడైతే మనం క్రీస్తుని నమ్మి అంగీకరించి బాప్తీసం తీసుకుంటున్నామో మనం కడగబడుతున్నాం. దాని తర్వాత చూస్తాం, లోటకు అడుగు పెడితే నేనే జీవాహారం అనే రొట్టెల బల్ల. దాని తర్వాత చూస్తాము ద్రాక్షారసం. దాని తర్వాత చూస్తాము దీపస్తంభం. దాని తర్వాత చూస్తాం ధూప వేదిక, ధూపం వేసే స్థలం. అక్కడి నుండి లోపలికి వెళ్తే దేర్ యు సీ ద మోస్ట్ హోలీ, ద హోలీస్ ఆఫ్ హోలీ. ఏం చెప్పదలుచుకుంటాను? పాత నిబంధనల గుడారం చూస్తే మనుషుడు బయట చావాలి. ఈరోజు మనం కూడా చావాలి. నీ సొంత క్రియలు చావాలి. యువర్ డిజైర్ షుడ్ డై ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద సమర్పించుకోవాలి. అదే చెప్తున్నాడు, మనల్ని మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. డై యువర్ సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. దాని తర్వాత మనం ఎప్పుడైతే కడగబడి లోటుకి వెళ్తున్నామో గమనించాలండి, రొట్టె. ఆ లోట ఇన్నర్ కోట్ ఈజ్ యువర్ మైండ్ టుడే. ఎందుకంటే ప్రారంభంలో చెప్పాను, ప్రత్యక్ష గుడారం మన బాడీకి సాదృశ్యం. ద అవుటర్ కోట్ ఈజ్ యువర్ యాక్ట్స్, ఇట్ ఈస్ వాట్ యు ఆర్, యువర్ బాడీ. అండ్ దెన్ యువర్ మైండ్ ఈజ్ యువర్ ఇన్నర్ కోట్. ఇన్నర్ కోట్లో ఏముండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది? రొట్టె ఉండాలి. ఏంటి రొట్టె? దేవుని వాక్యం. ఆయన వాక్యము మన మైండ్లో ఉండాలి. ఆ వాక్యం ఉంటేనే యూ విల్ బీ ఇన్ అ బ్యాలెన్స్. అదే సమయంలో దీపస్తంభము. దేవుడు అంటాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కానీ ఆ వెలుగు ఎవరిది? దేవునిది. దేవుని ద్వారా వెలిగించబడిన మారమే మనము వెలుగు. యువర్ మైండ్ షుడ్ హ్యావ్ ద లైట్. నీకు ఏదైనా జీవితంలో నిర్ణయం చేయాలి, నీవు ఏదైనా చూడాలంటే నీకు వెలుగు ఉండాలి. వెలుగు లేకపోతే ఏది సరిగా చూడలేవు. గత వారం ధ్యానించాం. సో వెలుగు. అండ్ దెన్ యు సీ దెర్ హ్యాస్ టు బి అన్ ఆల్టర్, ఇన్సెన్స్, ధూపవేదిక. దేవునికి ఇంపైన ధూపం వేసే ప్రార్థనా జీవితము. ఆత్మలో ప్రార్థన చేయాలి, మనసుతో కూడా ప్రార్థన చేయాలి. మనస్సు దేవునికి అంగీకారమైన తలంపులతో దేవునికి ఇంపైన ధూపంగా మన మైండ్ ఉండాలి, మన తలంపులు ఉండాలి. దాని తర్వాత చూస్తే ద మోస్ట్ హోలీ మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఉండాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. మన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ ఈరోజు ఈ మర్మములు చాలామందికి తెలియక ఆచారాలనే బ్రతుకుతున్నారండి. ట్రెడిషన్, రిలీజన్. ఇఫ్ యు ఆర్ స్టిల్ రిలీజియస్, నో పాయింట్, యు విల్ నాట్ గో టు హెవెన్ ఫర్ షూర్. యు నీడ్ టు బి ఎ బిలీవర్. విశ్వాసికి మతంతో కాదండి సంబంధం. విశ్వాసం అనేటప్పుడు ఇట్ ఇస్ రిలేషన్, దేవునితో సహవాసం. ఈరోజు ఎందరో క్రైస్తవులను పిలబడే వారు ఉన్నారు, కానీ సహవాసం లేదు దేవునితో. సో దే ఆర్ రిలీజన్. దేవుడికి అలాంటి వారు వద్దు. దేవుడికి కావాల్సిన సహవాసము, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో ప్రార్థన చేసేవారు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు? ప్రార్థన చేసేవారు టైం లేదు, దేవునితో మాట్లాడే టైం లేదు, ఆలయానికి ఆ మూడు లేదు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అన్ ఎక్స్క్యూజ్. నీ ఆత్మ, శరీరము, మనస్సు దేవునిది అయితే మాత్రమే దేవుడు నీ జీవితంలో పరిపూర్ణమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ఇట్ హ్యాస్ టు బి యువర్ అవుటర్ కోట్, యువర్ ఇన్నర్ కోట్, యువర్ మోస్ట్ హోలీ. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఫర్ గాడ్. కానీ ఈరోజు మనము బహిరంగ కార్యాలపైన చూస్తున్నాం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుందండి. ఏంటి అది మనలో చంపాల్సింది, ఏంటి అది మనం విడిచిపెట్టాల్సింది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటంట? పుట్టు
death, therefore whatever belongs to the earthly nature. ఏంటి earthly nature? జారత్వమును, సెక్షువల్ ఇమ్మోరాలిటీ. జారత్వాన్ని చంపు. ఎందుకంటే నీలో జారత్వం అంటే నీ దేహం పరిశుద్ధాత్మ ఆలయము, పరిశుద్ధుడైన దేవుడు ఉండలేడు. అది అపవిత్రత. జారత్వం ఉంది చూడు, ఆ సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఉంది చూడు, ఆ లైంగిక సంబంధమైన పాపాలు ఉన్నాయి చూడు, ఆ చూసే దృష్టి సరిగా లేదు చూడు, ఆ పోర్నోగ్రఫీ చూస్తున్నావు చూడు, ఆ అశ్లీలమైన దృశ్యాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు చూడు. బీ కేర్ఫుల్, దట్ ఈస్ సిన్, దట్ విల్ కిల్ యూ. ఇంకా ఏమని చెప్తున్నారు చదవండి. జారత్వము, అపవిత్రతయు, కామాతురతయు, దురాశయు, విగ్రహారాధనైన అంటే విగ్రహారాధన అనుకుంటారు చాలా మంది. ఆగండి. విగ్రహారాధన ఈరోజు క్రైస్తవులు మేము విగ్రహారాధన చేయమండి. కానీ ఏంటంట? విగ్రహారాధనైనా ధనాపేక్ష. ఈరోజు ఎంతమందికి ధనాపేక్ష? నాకు డబ్బు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది ఇది. దేవుని నమ్ముకునేది కూడా దాని కొరికే. అదే అపవిత్రత. వాట్ ఆర్ యు ఆస్కింగ్ గాడ్? వై డూ యూ వాంట్ గాడ్? వై డూ యూ ఫాలో గాడ్? వై డూ యూ సీక్ గాడ్? ఫర్ సెల్ఫ్, సొంత ఆశలు, స్వాశ, సొంత లాభము, సొంత కోరికలు. కానీ దేవుని వాక్యం ఉంటుంది అవన్నీ చంపేయాలంట. అవన్నీ చంపివేసి శుద్ధంగా పరిశుద్ధాత్మ ఆలయముగా పరిశుద్ధంగా జీవించాలంట. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాయన్నీ పాపపు సంబంధమైన కార్యములే. ఇది లోకం అంగీకరించదు, కానీ ఇదే సత్యము. యోహాను, 1 యోహాను 2:16 చదువుదామండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి ద్వారా వచ్చినవి కాదు. అవి లోక సంబంధమైనవే. అవన్నీ లోక సంబంధమైనవే. ఈరోజు ఈ లోక సంబంధమైన కార్యాలు, లస్ట్ ద వరల్డ్ ఇస్ ఆల్ అబౌట్ లస్ట్. లోకమంతా అదేనండి. ఎక్కడ చూసినా అదే. సోషల్ మీడియా చూడు, టెలివిజన్ చూడు, ఏదైనా చూడు, అంత కామ సంబంధమైన కార్యాలు. ఇచ్చ, సొయ ఆశ, సొంత ఆశ. ఇంకా ఈ లస్ట్ ఎలాగుంటుందంటే తేరని దాహం అంట. ఒక్కసారి చూస్తే చాలు, ఒక్కసారి చేస్తే చాలు, ఒక్కసారి నెవర్ ఎనఫ్. ట్రూత్, నెవర్ ఎనఫ్. చివరికి నాశనమే. ఈ ఇచ్చ అనేది ఎప్పుడు సెల్ఫిష్, స్వార్థం అండి. ఎప్పుడు నాకే, నేనే, నాదే, ఇటువంటి మార్గంలోకి వెళ్తే చివరికి ఏం మిగులుతుందంటే నిరుత్సాహము, బాధ, నొప్పి, వేదన, నష్టము, ఇంకేంటి డిస్ట్రాక్షన్. ఈరోజు దేవుడు మేలు చేస్తాడయ్యా బాబు అంటే మనుషుడు నమ్ముతలేదు. దేవుని ఆలయమయ్యా నువ్వు అంటే నమ్ముతలేదు. దే ఆల్ వాంట్ టు డూ అబౌట్ దేర్ ఓన్ థింగ్. కానీ చివరికి దేవుని వాక్యం ఒకటి చెప్తుంది. ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన జీవితంలో జరిగించే ప్రతి దానికి, మాట్లాడే ప్రతి దానికి, తలంచే ప్రతి దానికి, చేసే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలంట. మత్తయి సువార్త 12:36 తగినట్టుగా, రోమీయులకు రాసిన పత్రిక 14:12 తగినట్టుగా, ఇంకా వచనాలు చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. 2 కొరింథీయులు 5:10 తగినట్టుగా ప్రతి ఒక్కరు ఆయన సింహాసనం ముందు నిలబడాలంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలంట. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నీ నోటితో, నీ హృదయంతో నువ్వు తలంచిన ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలంట. చివరికి చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు నా ఆలయంగా ఉండాలి. మీ ఆలయము నీది కాదు, నీ దేహం నీది కాదు, నీ దేహం నా ఆలయము. కానీ నా ఆలయం గురించి, నీ దేహం గురించి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈరోజు మిమ్మల్ని ముగింపులో కొన్ని ప్రశ్నలతో ముగిస్తున్నానండి. దేవుని వాక్యంలో చూస్తున్నట్టు అయితే ఈరోజు మనం దేవునికి లెక్కప్ప చెప్పాలనేటప్పుడు దేవునితో మన సంబంధం ఎలాగుంది? మతాన్ని ఆచరిస్తున్నామా, లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? డూ యూ హ్యావ్ అ రిలేషన్షిప్? ఇఫ్ యూ సే యూ హ్యావ్ అ రిలేషన్షిప్, నీ మైండ్లో వాక్యం ఉందా? అయితే నెక్స్ట్ 2వ క్వశ్చన్ అడుగుతున్నాను. గత వారంలో వాక్యం చదివారా? గత నెల మొత్తంలో వాక్యం చదివారా? నిన్న వాక్యం చదివారా అన్న ప్రశ్నకి ఈరోజు 90% చేతులు ఎత్తారు. ట్రూత్ బి టోల్డ్, క్రైస్తవులను పిలుచుకుంటారు, కానీ అది దేవునికి అసహ్యమైంది. దేవుని వాక్యం ద్వారా నింపబడలేదు. ఎప్పుడు మన మైండ్లో యూ సీ ది ఇన్నర్ కోట్, దే షుడ్ ఆల్వేస్ బీ ద బ్రెడ్, ఫ్రెష్ బ్రెడ్. నిన్నటిది ఈరోజు కాదు, వారం మారుస్తూనే ఉండాలంట. అక్కడ రొట్టె మారుస్తూనే ఉండాలంట. అక్కడ ప్రతిరోజు ఫ్రెష్గా దేవుడు అంటున్నాడు, నా వాక్కు నీలో ఉండాలి, ఫ్రెష్నెస్ ఉండాలి. ఫ్రెష్నెస్ లేదా వెంటనే తీసిపడే, ఫ్రెష్నెస్ రావాలి. ఈరోజు దేవుని వాక్కుతో మనల్ని నింపుకుంటున్నామా? ఎప్పుడు అది చివరిసారిగా వాక్యం చదివింది?
మీరు వాక్యం చదివినట్లయితే మూడోది ఏంటంటే దేవుడు మీతో మాట్లాడింది. ఎందుకంటే ఈ వాక్ చాలాసార్లు చెప్పబడింది. ఈ మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అనేటప్పుడు దీన్ని గ్రాఫీ అంటాం. లేఖనాలు అన్న మాట చూస్తే, స్క్రిప్చర్స్ అన్న మాట చూస్తే లేఖనాలు అని చూసినప్పుడు గ్రాఫేలో మీరు ఒక అధ్యాయం చదివినప్పుడు దట్ యు మెన్షన్ ఇట్ యాజ్ లోగోస్. ఒక అధ్యాయం ఒక వచనం చదివినప్పుడు అది లోగోస్. దాంట్లో దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు ఒక వాక్ మీకే కనబడుతుంది. నాతోనే చెప్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నాడు అని చూసేటప్పుడు దట్ ఈస్ కాల్డ్ రేమా. సో దట్ ఇస్ గ్రాఫే, ది స్క్రిప్చర్స్. దట్స్ వర్డ్ దట్ యు రీడ్, దట్ ఈస్ లోగోస్. అండ్ దెన్ యూ గెట్ ద రేమా. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టు. సో నేను అడిగేది ఏంటంటే, గ్రాఫే అంటే కనీసం మీరు లేఖనాలు చదివారా? లేఖనాలు చదివినప్పుడు ఏదైనా ఒక అధ్యాయం ప్రతిరోజు చదివారా? లోగోస్ కలిగారా? ఆ లోగోస్లో ప్రతిరోజు రేమా, దేవుడు మీతో నేరుగా మాట్లాడినట్టుగా అనిపించిందా? అంటే మాట్లాడాడు అంటే అంతటితో అయిపోదండి, దాని ప్రకారం జీవించారా? ఏంటి అది? మనలో ఉన్న అలవాట్లు మనల్ని బెదిరించేది. ఈరోజు మనందరిలో భయాలు ఉంటాయి, మన బలహీనతలు మనందరికి భయాలే. నేను ఇది చేస్తామో, నేను అది చేస్తామో, నేను ఇలా మాట్లాడతానేమో, నేను అలా ఉంటానేమో. కొంతమందికి వారి కోపమే, కొంతమందికి వారికి బలహీనతల్లో వారు చేసే పనులు వారికి అర్థం కాదు. దే టాక్ అబౌట్ దర్ వీక్నెసెస్. ఈరోజు క్రైస్తవ సభ ఎలా చెప్తున్నారంటే, ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకు ఇలా బ్రతక, అలవాట్లు, బలహీనతలు. దే బ్లేమ్ ఇట్ ఈజీలీ. ఇట్ ఈస్ మై బ్లేమ్, ఇట్ ఈస్ మై వీక్నెస్. ఏంటి వీక్నెస్? ఎందుకు బూతులు మాట్లాడేవంట? అలవాటు. ఏంటి అలవాటు? అయితే పోదా అలవాటు? పోదన్నా. ఎవరు చెప్పుడు పోదని? తీసుకెళ్ళి జైల్లో పెడతాను. బూతులు మాట్లాడతాను, నరికేస్తాడు అంటాడు. ఏం చేస్తావు? మాట్లాడతావా? అప్పుడు అయిపోతుంది. ఎట్లా అయిపోతుంది? సరే అంత ఎందుకులే, ఇంట్లో భార్యని బూతులు, పచ్చి బూతులు తిడుతున్నావు, ఆఫీస్లో పోయి తిట్టు. అక్కడ రాదే, అలవాటే కదా. అక్కడ రాదే, అక్కడ కోపం రాదే, బూతులు రావే. అక్కడంతా మంచిగా సిన్సియర్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా డామ్ డూమ్ అని ఉంటావే. సో యూ టాక్ అబౌట్ వీక్నెస్ అట్ హోమ్ ఇస్ వేర్ యూ హ్యావ్ ఫ్రీడమ్. స్వతంత్రతను అబ్యూస్ చేస్తున్నారు, స్వతంత్రతను మిస్యూజ్ చేస్తున్నారు. దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు. జాగ్రత్త. ఈరోజు అలవాటు అనేది ఏదైనా సరే మార్చుకోగలిగింది, అది జ్ఞాపకం చేసుకోవాలి. యూ కెన్ ట్రైన్, ఇట్ టేక్స్ ట్రైనింగ్. నాట్ 1 day 2 days, నాట్ 14 days ఎనఫ్. ట్రైనింగ్. మారాలంట, మనస్సు కూడా మారాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ త్రూ ద వర్డ్. దేవుని వాక్ ద్వారా మనస్సు మారాలి. ఈరోజు మనసు మారటానికి ఇష్టం లేదు, దేవుని మీద ఆధారపడటానికి లేదు, వాక్యము లేదు, ధ్యానము లేదు. ఎప్పుడు ఎవరైనా పక్కన ఏలాడతారా, పట్టుకుని ఏలాడుకుందాం, అదే బ్రతుకండి ఈరోజు చాలామంది. ఈరోజు సంఘాలు, విశ్వాసులు ఎలాగైపోయారంటే, సేవ కూడా ఉంటే చాలు, ఇంకా మనకి ఆయనే దేవుడు, ఆయన వాక్యం చదివితే చాలు, ఆయన చెప్పేస్తారులే, మనకి వాక్యం చదవాల్సిన అవసరం లేదు. ఆయన ప్రార్థన మన కొరకు చేస్తే చాలులే, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం తిని తాగి పడుకోవచ్చు, సుఖంగా వదిలేయచ్చు. మన గొడవలు మన కొట్టుకులాడుకోదాం, ఆయన ప్రార్థన చేసుకుంటారులే. నో, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు దేవుని ఆలయం, మీరు యాజకులుగా నిలబడాలి, మీరు దేవుణ్ణి మహిమపరచాలి, మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకుని యుక్తమైన సేవ అంట. యూ హ్యావ్ టు డూ ద వర్షిప్. అది మీ భాగం. దేవుడు ఆయన ఆలయంగా, మనం పరిశుద్ధంగా, ఆచారము కాకుండా దేవుని వెంబడించేవారుగా ఉండాలి. దేవుడు కోరేది అదే. గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ విత్ హంబుల్నెస్, సర్వింగ్ హిమ్. ఇక్కడ ఆరాధన సమయం కూడా అదే. మీరు దేవుని ఆరాధిస్తారు, మీరు దేవుడు కనెక్ట్. See, we have enough of excuses అండి. ఇప్పుడు నా ప్రశ్నలు అన్నీ వేస్తే అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రశ్నలో నీకు టైం లేదు దేవుని దగ్గర అంటున్నావు. ఏం చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ సో ఆక్యుపైడ్ విత్? దేవుడు అంటే మనసు లేదు. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషికి టైం లేదన్నాడంటే నిజంగా ఆ మనిషి అక్కర్లేదు అని అర్థం. ట్రూత్ బీ టోల్డ్, when someone is giving you time, he is giving you the most valuable thing in this life. జీవితంలో అతి విలువైంది సమయం. పోయిన సమయం మరలా తిరిగి రాదు. అలాంటి సమయం ఇచ్చారంటే దయచేసి వాళ్ళని గౌరవించండి. డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఈజీ థింగ్. సమయం ఎంతో ఉత్తమమైంది. దేవుడు కోరేది, అయ్యా నా సన్నిధిలోకి రండి అయ్యా, నా సన్నిధిలో సమయం గడపండి అయ్యా అంటే వి సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ టైం. దేనికి సమయం? దేవునికి లేని సమయం దేనికి ఉండదండి. దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించిన వారు దేనికి పనికిరారండి.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారు ఇంకా జీవితంలో ఏది చేసినా కూడా జయము లేదు. స్ట్రైట్గా చెప్పేస్తున్నాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫర్ యూ. ఇట్స్ పవర్లెస్. మ్యాన్ ఆఫ్ గాడ్కి పవర్ లేకపోతాం కాదు, నీలో విశ్వాసం లేకపోతాం. యు ఆర్ నాట్ డూయింగ్ ద ప్రిన్సిపల్స్ రైట్, యు ఆర్ ఫైండింగ్ షార్ట్ కట్. గాడ్ డస్ నాట్ హ్యావ్ షార్ట్ కట్స్. యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి షార్ట్ కట్ లేదు, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ షార్ట్ కట్. యేసు ప్రభు శ్రమ అనుభవిస్తానికి షార్ట్ కట్ లేదు, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ షార్ట్ కట్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి లెక్కప్ప చెప్పే వారుగా ఉన్నామా? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నామా? దేవునికి అంగీకారమైన ప్రజలుగా ఉన్నామా? ఈరోజు దేవుని బిడ్డలు అన్నవారు కేవలం మతాన్ని అనుభవిస్తున్నామా, ఆచరిస్తున్నామా, లేకపోతే దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, ఏమడుగుతున్నాను చెప్పండి? ప్రార్థన చేసుకోండి, దేవునికి దగ్గరగా ఉండండి, ప్రతిదినం వాక్యం చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడేమో వినండి. టేక్ టైం, దేవునితో కలిసి ఉండండి. మీ జీవితాలు అన్నీ బాగుంటాయి, ఏది అడగాల్సిన అవసరం లేదు. బాగున్నామని అడగాల్సిన ప్రశ్న కూడా అక్కర్లేదు. నువ్వు దేవునితో సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి. శోధనలు ఉండవని కాదు, పోరాటాలు ఉండవని కాదు, కష్టాలు ఉండవని కాదు, ఏది ఉన్నా కూడా అది మేలుకు జరుపుకుని పోతూనే ఉంటుంది. మేలుకి ఎదుగుతూనే ఉంటుంది. జీవితం పైకి పోతూనే ఉంటుంది. గ్రాఫ్ అంచెలంచెలుగా క్రమక్రమంగా ఎదుగుదల చూస్తారు. కానీ ఈరోజు ఎంతోమందికి దే థింక్ గాడ్ ఇస్ అ మిత్ అండ్ యెట్ స్టిల్ సే ఐఎమ్ ఎ బిలీవర్. నో, యూ ఫాలో క్రిస్టియానిటీ. ఓ యేసు ప్రభు ఉన్నాడంట. మత ఆచారాలు చాలా ఉన్నాయండి. పరిశీలికి ఈరోజు క్రైస్తవులకి తేడా కనబడతలేదు. యేసు ప్రభు ఈరోజు చెప్తే అదే మాట చెప్తాడు. సొన్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారయ్యా, తెల్లగా బయట కనబడుతున్నాడు, సుందరంగా కనబడుతున్నాడు. ఇక్కడ లోట చూస్తే కుళ్ళు, ఎండిన ఎముకలు. ఎవరి ఎముకలో? వారు చంపిన ఎముకలేమో, వారు చంపిన జీవితాలేమో, వారు మాటలేసి వారు నిరుత్సాహపరిచి వారు దూషించిన చంపిన జీవితాలేమో ఎండిన ఎముకలు వారిలో ఉన్నాయంట. బయటికి తెలిపే కానీ లోపల కుళ్ళు గబ్బు. ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఆర్ యు ట్రూలీ ఎ బిలీవర్? ఈరోజు నీవు దేవుని ఆలయము, నీలో దేవుడు ఉన్నాడు, నీ దేహము దేవుని ఆలయము. నిన్ను పరిశుద్ధపరిచింది యేసు రక్తము. యేసు రక్తము ద్వారా యూ హ్యావ్ ద యాక్సెస్. నువ్వు రావచ్చు. ఆ సమీపింపరాని తేజస్సులోకి నీ అంతటా నువ్వు వెళ్ళలేవు. కానీ ఈరోజు క్రీస్తు యేసు ద్వారంగా ఆ కృపా సింహాసనం దగ్గరికి నీ స్వరం వినబడుతుంది. నువ్వు వినొచ్చు. నువ్వు దేవుని స్వరం వినొచ్చు. దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు దేవునితో మాట్లాడచ్చు. యూ కెన్ టెల్ ఆల్ యువర్ నీడ్స్. నీ అవసరతల నిమిత్తమే, మన ప్రతి అవసరతల నిమిత్తమై అందరికీ. ఈరోజు మనం అంటున్నాం, నేను కడగబడను, నేను దేవుని బిడ్డను కాదు, నాకు మాత్రం యాక్సెస్ కావాలి. నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. ఈరోజు దేవుని ప్రజలు ఉన్నామా? దేవుని సొత్తుగా ఉన్నామా? నిజంగా పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉన్నామా? లేకపోతే కేవలం బహిరంగ కార్యాలలో పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటూ అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నామా? పరీక్షించుకోవాలండి. దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కానీ ఈ సమయంలో పరీక్షించుకోండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఏంటది దేవునికి దగ్గర ఉండి మిమ్మల్ని దూరం చేసింది? ఏంటది? వాట్ ఈస్ దట్ థాట్? వాట్ ఈస్ దట్ థింగ్? వాట్ ఈస్ దట్ వర్క్? దేవునికి సమయం లేదంటూ దేవునికి దూరంగా పోయి దేవుని బాధ పెట్టిన కార్యాలు ఏంటి? ఎలాగుంది మీ సెక్షువల్ పర్స్పెక్టివ్? సింపుల్గా శోధించబడుతున్నారా? ఆర్ యు స్టిల్ డీలింగ్ విత్ ఫ్యాంటసీస్? యు స్టిల్ లవ్ ఎంటర్టైన్మెంట్, సెక్షువల్ ప్లెజర్స్? ఈరోజు ఎంతోమంది విశ్వాసులు వ్యభిచారం అని క్రియలు చేయట్లేదంట. అదృశ్యమైన కార్యాలు నమ్మరా అంటే పాపపు సంబంధమైన కార్యాలు చూసుకుంటూ, లోక సంబంధమైన చీకటి ప్రభావంతో నింపబడిన కార్యాలు చూసుకుంటూ వారి దేహంలో ఉన్న వెలుగునంతా పోగొట్టుకుని చీకటిగా మార్చుకుంటున్నారండి. దేవుడు వెలిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడు బలపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది ఆవేదన, ఆందోళన, అప్పుల సమస్యలు. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రైట్ నౌ? దేవునికి అంగీకారంగానే ఖర్చులు ఉన్నాయా? దేవునికి అంగీకారంగానే జీవించారా? దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆ కొంచాన్ని అభివృద్ధిపరచున్నట్లుగా, మల్టిప్లికేషన్ తగినట్టుగా పనిచేశారా? నీ చేతి పనిని ఆశీర్వదిస్తానన్న దేవుడు మాట ఇచ్చాడు, కానీ నీ చేతి పని ఏది? దేవుని చిత్తంలోనే ప్రారంభిస్తున్నారా? దేవుని చిత్తాన్ని వెతికి ఏదైనా చేస్తున్నారా? దేవుని చిత్తంలో నడుస్తున్నారా? లేకపోతే కంగారుపాటు నిర్ణయాలా? ఎలాంటి వారితో మన స్నేహం అండి? ఎలాంటి వారితో సమయం గడుపుతానికి ఆశపడుతున్నాం? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరచవని అడుగుతారా? ప్రభువా నన్ను మరొక్కసారి పరిశుద్ధపరిచేయ్యా.
నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఎందుకంటే యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ రక్తమే నన్ను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా, మేము నీ యందు ఉన్నవారు మేము పరిశుద్ధులమని జ్ఞాపకం చేసుకుంటానికి, నీ ప్రియకుమారుడు రక్తం ద్వారా మేము కడగబడి శుద్ధీకరణ చేయబడిన వారు మేము జ్ఞాపకం చేసుకుంటానికి, మా దేహంలో నీ ఆలయం అనేది జ్ఞాపకం చేసుకుంటానికి, ఈ దేహంతో జరిగించే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలనేది జ్ఞాపకం చేసుకుంటానికి ఇచ్చిన భాగ్యం బట్టి ఉన్నాం. ఇక్కడున్న మేమందరం నీకు ఇష్టలుగా, నీకు అర్హులుగా, నీ ఆలయంగా, నిన్ను కలిగిన వారుగా, నీతో కలిసిన జీవితం, ఈ భూమిపై నుండి పరలోకము చేరి నిత్యము నీతో బ్రతికే బ్రతుకు, సహవాసము సంబంధము కలిగిన బ్రతుకు మాకు దైత్యమని ఉడుకుంటున్నామే. ఈ ప్రార్థనలో పొందిన ప్రతి ఒక్కరిని బలపరచు, దర్శించు, వారిలో నీ కార్యం, నీ చిత్తము జరిగించు, నీ ఇష్ట మార్గంలో నడవాలి, నీకు అంగీకారమైన బ్రతుకు జీవించాలి. అన్ని విషయంలో నిన్ను మహిమపరచువారుగా, వారి హృదయం, వారి ఆత్మ, వారి మనస్సు అన్నిటిలో నీకు నమ్మకంగా జీవించేవారుగా, శరీరం మనసు నమ్మకంగా ఉండేవారు, నీ ఆలయమని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను పరిశుద్ధపరిచేవారుగా, అయ్యా నిన్ను ఘనపరిచే పరిశుద్ధమైన రీతిగా నిన్ను మహిమపరిచేవారుగా, టు ఆనర్ యూ, టు వర్షిప్ యూ, టు గ్లోరిఫై యూ. ఫాదర్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించే. నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, నీ సన్నిధిలో మాకు ఆదరణ ఉంది, మీ సన్నిధిలో మాకు బలం ఉంది ప్రభువా. నువ్వు మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని లేవనెత్తు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీవే ముట్టు ప్రభా. ఇంకా క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, ఇంకా బాప్తిజం తీసుకునే వారిని చూడు ప్రభా. వారిని కూడా నీ ఆత్మ ముట్టాలని, నీ ఆత్మ దర్శించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ చేతుల్లో సమర్పించుకోవాలని దేవా, వారు గ్రహించుకుంటానికి నీ ఆత్మ ద్వారంగా వారు ఒప్పింప చేయబడతానికి సహాయం దయచేయమని అడుగుతాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజే, మా మధ్య నీ ఆత్మ కార్యాలను కొనసాగింపజేసి ఇంకా ముందు కూడా ఈ ఆలయాన్ని నీ మహిమార్థమై నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.